మనం ఆర్మ్ హోల్ అనేది ఎంత వరకు తీసుకుంటాము అనేది చూద్దాం. మనం ఏ సైజ్ వాళ్ళకైనా కూడా 6 ఇంచెస్ వరకు పెడతాము. సో 6 ఇంచెస్ కి ఒక డాట్ పెట్టుకొని షోల్డర్ విడ్త్ 5.5 తీసుకున్నాం కదా, అక్కడ ఒక మార్క్ తీసుకొని అక్కడ కార్నర్ వచ్చేలాగా చేసుకొని మనం ఎల్ షేప్ లో వచ్చేలాగా లైన్ వేసేసుకుందాం. నెక్స్ట్ అయితే మనం చెస్ట్ తీసుకుంటున్నామండి. చెస్ట్ 40 ఇంచెస్ వచ్చింది కదా, డివైడెడ్ బై 4 అంటే 4 పార్ట్స్ చేస్తే మనకి 10 ఇంచెస్ వస్తుంది. సో 10 ఇంచెస్ కి ఒక మార్క్. అలాగే నెక్స్ట్ మనకి ఖర్చులకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తరువాత నడుము సైజ్ 34 వచ్చింది కదా, 34 ని 4 పార్ట్స్ చేస్తే 8.5 ఇంచెస్ వస్తుంది. 8.5 ఇంచెస్ కి ఒక మార్క్, అలాగే ఎక్స్ట్రా 1 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని ఖర్చులకి 2 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఆ 2 ఇంచెస్ ఇలా కలిపేలాగా లైన్స్ వేసేసుకోండి. నెక్స్ట్ అయితే మనం చంకదింపు తీసేసుకుందాం. అక్కడ కార్నర్ లో ఒక లైన్ వేసేసుకొని అక్కడ మనకి 1.5 అంటే 1 ఇంచ్ 2 లైన్స్ అనమాట. అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని ఇలాంటి స్కేల్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ ఆ మార్క్ కలిసేలాగా ఇలా లైన్ వేసేసుకుందాం.